నీ కాలు ఇప్పుడు ఎలా ఉందిరా? పర్లేదు సార్. అలా అయితే ఇక్కడ కూర్చుని నోట్ చేయి. చెప్పు రావయ్యా, నువ్వెక్కడికి వెళ్ళి చచ్చావు? సార్ అదేంటంటే సార్ ఇప్పుడు తిన్నారేంటి? టైం దగ్గరికి రా. సార్ ఎస్బీఐ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు, చాప్టా కేసును క్లోజ్ చేయాలి. చెప్పకపోతే పళ్ళు రాలిపోతాయి. ఇలా రావే. పేరు పద్మిని. రాత్రులు నీకు అక్కడ పని అంటే? నేను అక్కడ ఇంటి పని చేస్తాను సార్. గుడ్లు అప్పగించి దాన్ని చూడకుండా నువ్వు ముందు రాయి. నేను చెప్పింది అర్థమైందిగా? అయితే అప్పుడు నీతో పాటు నువ్వేం చేస్తున్నావు అక్కడ? చెప్పవే. నేను చాప్రా ఫ్రెండ్ని సార్. అయితే కాస్త జాగ్రత్తగా మనకి 20 నిమిషాలే టైం ఉంది. ఈలోగా పోరాటం గీరాటం అంటే అందరూ బయలుదేరి వచ్చేస్తారు. మధ్యలో ఎలక్షన్ ఒకటి, రైట్ వచ్చినా లెఫ్ట్ వచ్చినా మనకే సమస్య. ఎస్పీ ఆర్డర్ ఉంది, నీకు తోచింది చేయి. రెడీ. ఒక నిమిషం ఆగు, కొత్తగా వచ్చాడే వాసుదేవ్. వాస్తవం, వాడి వల్ల ఏదైనా ఉపయోగం ఉందా? పర్లేదు సార్, కాస్త నేర్పిస్తే నేర్చుకో. సర్లే. సార్ ఏంటి? నేను ఒంటేరుకి వెళ్ళాలి. నీకంత అర్జెంటుగా ఒంటేలంటే ఎక్కువ కొట్టానంటే. సార్ మనం దేనైనా పుచ్చుకొని దాని ఆపలేము. నువ్వు ఆ పక్కెళ్ళి బాత్రూమ్ ఉంది, పోసుకోపో. సార్ అది నువ్వు కూడా రారా. ఏంటి సార్? చెప్పండి సార్. లోపలికి రారా. మీరు చెప్పిన దాంట్లో ఏ మార్పు లేదంటారు? లేదు సార్. అయితే మీరేం చూడలేదు? చూడలేదు. నువ్వేం చూడలేదు కదా? చూడలేదు సార్. సరే, ఇంతకుముందు మీరు ఏం చెప్పారో అదంతా స్టేట్మెంట్ గా రాసిచ్చి మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, తక్కువ కాకూడదు, ఎక్కువ కాకూడదు. బస్వా. నిన్న రాత్రి మీ ఇద్దరు కలిసి ప్లాన్ చేసే కదరా చాప్రాని ముగించారు. సార్, చాప్రా పొలంలోకి పందుల మందు వచ్చింది సార్. వాటిని తరవడానికే మేము వెళ్ళాం సార్. నువ్వు అక్కడ నిలబడు. ఇట్లా కూర్చోండి. ఏమనుకుంటున్నారా మీరు? మీ ఏమన్నా సింగర్ కనబడుతున్నావా? నువ్వెవర్రా? సార్, నేను తుపాకీ ఇవ్వడానికి వచ్చాను సార్. తీసుకొచ్చి మమ్మల్ని కాల్చడానికి వచ్చావా? పోరానికి అబ్బా స్టేషన్ వద్ద బయలుకి నిజంగా నాకు తెలియదు సార్. వచ్చే వారం వస్తానని చెప్పిన చేపని ఈ వారమే రప్పించింది నువ్వే కదరా. చేపను వెనకాల నువ్వే కదరా వెళ్ళావు. అదేం కాదు సార్, నేను అక్కడే ఉన్నాను. అన్నతో పాటు నేను వెళ్ళలేదు. కావాలంటే మీరే అడిగి చూడండి. చెప్పకపోతే చంపేస్తా. నిజంగా మాకేం తెలియదు సార్. మేము మాట్లాడుకుంటూ వినిపించిందంటే మేము అక్కడికి వెళ్ళాం. అంతే సార్, మాకేం తెలియదు సార్. ఇదిగో నాడా, ఈ కబుర్లు తెరవలేకపోతున్నాను. ఇంకా సరి చేయలేదా? కుమారనే రమ్మన్నాను, ఇంకా రాలా. ఇదే కదా ఇప్పుడు చెప్తున్నావు. అసలు ఈ స్టేషన్ ఏ పని జరగదా? మీరెవ్వరు ఏమి చేయరు. ఎలక్షన్ టైం కదా సార్. నీ కూడా కావాలా? రేయ్ గుండు, నీ పేరేంట్రా? కుట్టన్నా సార్. పొట్ట అన్న, నువ్వు చాప్రా దగ్గరగా పనిచేస్తావు. బయలుదేరరా. త్వరగా బయట పోరా. అయితే వాడు చెప్పింది నిజమేనా? నాకు తెలియదు సార్. వాసుదేవా, ఇంతకు ముందు వెళ్ళానోనే కదా నీతో చెప్పింది. వద్దు సార్. అవును సార్. సార్, అబద్ధం చెప్తావంటే నన్నే మోసం చేయాలని చూస్తావా? నీ నోటితో నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలిసే. వాసుదేవా, ఈ కర్రతో కొట్టరా. సార్ ఆడవాళ్ళని కొట్టకూడదు అన్నారు కదా సార్. కొట్టరా చూస్తాను. లేదంటే నువ్వు నా చేతిలో దెబ్బలు తింటావు. నిజంగా నాకేం తెలియదు సార్. సార్ సార్ నేను చెప్తున్నాను సార్. సార్ ఈ రాగండి సార్. నువ్వు కొట్టరా. కొట్టమని ఉంటాయి. చెప్పు చెప్పాలి. సార్ సార్ ఆగండి. ఏంటి? చిప్పని అక్కడికి వచ్చాడు సార్. నేను అతన్ని చూశాను సార్. ఎవరు ఆ దొంగ చెప్పనా? అతనే సార్, అతనే సార్. మరి మీరు వాడు చూడలేంటారా? దొంగ చెప్పకండి. చూడలేదు సార్. చంద్రు, అక్కడ నువ్వు చెప్పని చేసావా? లేదు, ఇద్దరు కూడా చూడలేదు సార్. నిన్ను అడగలేదా? సార్, మమ్మల్ని ఇలా కొట్టి ప్రయోజనం లేదు. మాకేమీ తెలీదు. మేమే తప్పు చేయలేదు సార్. మీకేమైనా సందేహం ఉంటే వెళ్ళి చాప్రా గారిని అడగొచ్చు కదా సార్. ఏమని? అరగంట క్రితం చనిపోయిన చాప్రా దగ్గరికి నేను వెళ్ళి అడగాల. చెప్పరా?